ఎన్ని కేజీల చికెన్తో అయినా చక్కగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఈజీగా చికెన్ కర్రీ అనేది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రైస్, చపాతీ, బిర్యానీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్లో టేస్ట్కి తగినంత సాల్ట్ని, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని, అలాగే దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సన్నగా తరిగిపెట్టిన 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర మరియు పుదీనాని వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని చిటికెడంతా పసుపు వేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక గంట పాటు మ్యాగ్నేట్ చేసుకోండి. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక అరగంట పాటు. తర్వాత మనం కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్లో 10 దాకా జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ పుచ్చపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి. లేదా గసగసాలు కూడా యూస్ చేసుకోవచ్చు. దీని నిండా ఒక నీళ్లు పోసేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టేసేసుకొని అరగంట అయ్యాక మిక్సీ పట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీలో 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె, 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని తాలింపు పెట్టేసేసుకున్నాక తర్వాత చికెన్ మిశ్రమాన్ని అంతా కూడా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, ఆ మిశ్రమాన్ని అంతా కూడా దీంట్లోకి వేసుకోండి. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయలేదండి. ఇందాక వేసుకున్న ఆ చిన్న కప్పు వాటరే మనకి సరిపోయాయి. ఒకవేళ గ్రేవీ కనుక ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొక కప్ దాకా వాటర్ని యూస్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఆయిల్ పైకి తేలేదాకా మూత పెట్టేసి చక్కగా ఉడికించేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా తయారవుతుందండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. తర్వాత దీంట్లో సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర మరియు పుదీనాని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా సింపుల్గా ట్రై చేయండి. నేను జీరా రైస్తో సర్వ్ చేశానండి. చాలా చాలా రుచిగా ఉందండి. మీకు కూడా కావాలనుకుంటే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే ఓ లైక్ చేయండి.